హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. టాటా మోటార్స్ యొక్క మోస్ట్ అఫోర్డబుల్ హ్యాచ్ బ్యాక్ టియాగోకి రీసెంట్గా అప్డేట్ తీసుకుని రావడం జరిగింది, బోత్ ఐసీ అండ్ ఈవీకి కూడా. అండ్ నేను ఆల్రెడీ ఈవీ అయితే రివ్యూ చేయడం జరిగింది 2025కి. అండ్ చాలామంది ఏంటంటే ఐసీ వేరియంట్ కూడా చేయమన్నారు. సో మీ అందరి కోసం ఈరోజు 2025 టియాగోని అయితే రివ్యూ చేయబోతున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ టియాగో 2025కి అప్డేట్స్ ఏవైతే తీసుకుని వచ్చారో కాంపిటీషన్తో కంపేర్ చేస్తే చాలా ప్రీమియంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఫ్లాగ్షిప్ కార్స్ ఏదైతే సఫారీ అండ్ హ్యారియర్లో ఉంటాయో, సో అవే ఫీచర్స్ దీంట్లో కూడా మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. అండ్ కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు జాస్పర్ టాటా మోటార్స్, మద్దిలపాలెం బ్రాంచ్, విశాఖపట్నం, ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ వెహికల్. ఫర్దర్ ఎంక్వైరీస్ కోసం మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆల్రైట్, నౌ ఈ టియాగో ఏదైతే ఉందో ఈ 2025కి మనకి చాలా అప్డేట్స్ అయితే తీసుకుని వచ్చారు. ఎక్స్టీరియర్స్ కానివ్వండి, అదేవిధంగా మెయిన్ ఏంటంటే మనకి ఇంటీరియర్స్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్, స్టీరింగ్ వీల్ కూడా మనకి ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్ లాంటి ఫంక్షన్స్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ టియాగో వచ్చేసి మనకి ఎగ్జెడ్ ప్లస్ టాప్ వేరియంట్ అనమాట. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. వేరియంట్స్ విషయానికి వస్తే ఇది ఎక్సీ, ఎక్స్ఎం, ఎక్స్టీ అండ్ ఎగ్జెడ్ ప్లస్ లాంటి వేరియంట్స్తో ఆఫర్ చేయబడుతుంది. ఎక్సీ వచ్చేసి బేస్ వేరియంట్ అండ్ ఈ ఎగ్జెడ్ ప్లస్ వచ్చేసి టాప్ వేరియంట్ కింద అయితే ఉంటాయి. కలర్స్ కూడా చూసుకున్నాం, మనకి ఇది ఓషన్ బ్లూ కలర్లో ఉంది. ఈ కలర్తో పాటు మనకి వైట్, బ్లూ, గ్రే, కాపర్ అండ్ అరిజోనా బ్లూ లాంటి కలర్ ఆప్షన్స్తో ఈ టియాగో అయితే ఆఫర్ చేయబడుతుంది. ఇంకా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ టియాగో వచ్చేసి మనకి ఓన్లీ 3 సిలిండర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్తోనే ఆఫర్ చేయబడుతుంది, రెవోట్రాన్ యూనిట్. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ పెట్రోల్ అండ్ సిఎన్జీ ఫ్యూల్ ఆప్షన్స్తో వస్తుంది. అయితే ఇది పెట్రోల్ వేరియంట్ కాబట్టి దీంట్లో వచ్చేసి మనకి 86 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 113 న్యూటన్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 5-స్పీడ్ మాన్యువల్ అండ్ 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ 35 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్. ఇంకా మైలేజ్ లేదా ఫ్యూల్ ఎఫిషియన్సీ ఫిగర్స్కి వస్తే 19 లేదా 20 km/లీటర్ వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మనం ఏవైతే చేంజెస్ తీసుకుని వచ్చారో అవి డీటెయిల్గా చూద్దాం. ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే ఈ 2025 టియాగోలో మనకి ఫ్రంట్ అయితే మొత్తం చేంజ్ చేయడం జరిగింది. సో మెయిన్ చేంజ్ ఏమైనా ఉందంటే గ్రిల్ అని చెప్పుకోవచ్చు. సో గ్రిల్ చూస్తున్నారు కదా, మనకి కొత్త డిజైన్తో మనకి గ్రిల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కింద చూసుకోవచ్చు లోవర్ రేడియేటర్ గ్రిల్ కూడా మనకి చిన్న చిన్న సిల్వర్ కలర్ స్టడ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనం సఫారీ అండ్ హ్యారియర్లో చూసామో సేమ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు గ్రిల్ చుట్టూ చూసుకుంటే మనకి ఇక్కడ క్రోమ్ సరౌండ్ వస్తుంది మొత్తం. హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఈసారి మనకి ఆల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దాని పక్కన చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్. అదేవిధంగా కింద లోవర్ బంపర్లో చూసుకుంటే మనకి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అండ్ దాని చుట్టూ మనకి క్రోమ్ సరౌండ్. అండ్ ఇవి వచ్చేసి మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ కింద అయితే వర్క్ అవుతాయి. అండ్ మొత్తం డిజైన్ అంతా చూసుకోవచ్చు, మనకి క్రోమ్ స్టడ్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అనమాట. సో ఇది ఓన్లీ మనకి టాప్ మోడల్లోనే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అలా పైకి వెళ్ళిపోతే విండ్షీల్డ్ మీద ఇది టాప్ మోడల్ ఎగ్జెడ్ ప్లస్ కాబట్టి మనకి ఇక్కడ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అది ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు 15-inch డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. ఆల్సో టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 175/60 సెక్షన్ టైర్స్ ఇవి. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నాం, మనకి 170 mm అయితే ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 17 cm. సో కాంపిటీషన్తో కంపేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ స్విఫ్ట్ కనుక తీసుకుంటే మనకి 163 mm అయితే ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ టియాగోలో మనకి 170 mm అనమాట. అండ్ ఒకవేళ ఎనర్జీ వేరియంట్ కనుక తీసుకుంటే టియాగో ఎనర్జీ దాంట్లో వచ్చేసి మనకి 181 mm అయితే ఉంటుంది. హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట ఈ సెగ్మెంట్లో, ఈ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ అండ్ దాంతోపాటు వెల్కమ్ ఫంక్షన్ ORVMs అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి టైప్ టర్న్ ఇండికేటర్స్ వస్తాయి. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే డ్యూయల్ టోన్ రూఫ్ కాబట్టి మనకి ఇక్కడ బ్లాక్ రూఫ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు టేల్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో మనకి ప్రీవియస్ వర్షన్లో మనకి ఏవైతే ఉన్నాయో సేమ్ టేల్ ల్యాంప్స్ ఇక్కడ కూడా ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ కూడా దీంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. వెనకాల విండ్షీల్డ్ మీద చూసుకోవచ్చు మనకి డీఫాగర్, దాంతోపాటు వైపర్, పైన మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్. అండ్ టేల్ గేట్ మీద చూసుకుంటే ఈసారి మనకి ఇక్కడ టియాగో బ్యాడ్జింగ్, దాంతోపాటు రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక క్రోమ్ ఎలిమెంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కింద లోవర్ బంపర్లో చూసుకోవచ్చు మనకి కపుల్ ఆఫ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్. అండ్ ఈ పార్ట్ అంతా మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో బూట్ ఓపెన్ చేయాలంటే మనకి ఇక్కడ కీ టైప్ వస్తుంది. కీ ఫాబ్ అయితే చూపిస్తాం మీకు. కీ ఫాబ్ అయితే ఇలా ఉంటుంది, ఫ్లిప్ కీ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో లాక్ అండ్ అన్లాక్ అండ్ లైట్ స్విచెస్కి ఒక బటన్ అయితే ఉంటుంది. సో కీ ఇన్సర్ట్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో టేల్ గేట్ ఓపెన్ చేయగా చూసుకోవచ్చు మనకి హైడ్రాలిక్ స్ట్రట్స్ వస్తాయి. సో ఈ 2025 టియాగో యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 242 లీటర్స్ అయితే ఉంటుంది.
అండ్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ పైన చూసుకోవచ్చు మనకి ఇక్కడ పార్సల్ షెల్ఫ్, బూట్ ఓపెనింగ్ అది బాగానే ఉంది. ఇక్కడ మనకి పార్సల్ హుక్స్ ఉన్నాయి ఆన్ ఈదర్ సైడ్స్. బూట్ ల్యాంప్ అయితే లేదు. అండ్ ఫ్లోర్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో సింపుల్ అండ్ ప్రాక్టికల్. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ కూడా చెక్ చేద్దాం. డ్రైవర్ సైడ్ డోర్ హ్యాండిల్స్ చూసుకోవచ్చు. మనకి కీలెస్ ఎంటర్ అండ్ గో ఫంక్షన్ అయితే లేదు, బట్ ఏంటంటే మనకి ఇక్కడ క్రోమ్ ఇన్సర్ట్స్ వస్తున్నాయి ఆల్ 4 డోర్ హ్యాండిల్స్కి. సో డోర్ ఓపెన్ చేయగా ఆల్రెడీ లెట్ మీ ఓపెన్ ద డోర్. సో చూసుకోవచ్చు మనకి డోర్ ఓపెనింగ్ అది బాగానే వైడ్గా ఓపెన్ అయింది. అండ్ మొత్తం థీమ్ అంతా చూసుకుంటే మనకి డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. 2 డిఫరెంట్ టోన్స్ ఆఫ్ గ్రే, ఇది డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే ఇది. సో 2 డిఫరెంట్ టోన్స్ అనమాట. ప్రీవియస్ టియాగోతో కంపేర్ చేస్తే ఈ యొక్క థీమ్ అయితే బాగుంది. డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్. నౌ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్ అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ORVM కంట్రోల్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి విత్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్. కింద డోర్బెన్స్ అది చూసుకోవచ్చు. డీసెంట్లీ సైజ్ డోర్బెన్స్ అనమాట. ప్రాబబ్లీ ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్పీకర్స్ విషయానికి వస్తే మనకి ఓన్లీ 4 స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి హైట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. దాంతోపాటు రిక్లైన్ అడ్జస్ట్మెంట్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ బోత్ ఫ్రంట్ సీట్స్కి మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద పెడల్ ఏరియా అది చూసుకోవచ్చు. మనకి ఇక్కడేమో మనకి బానెట్ లాచ్, ఇక్కడ సమ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ అపోల్స్ట్రీ విషయానికి వస్తే ఇది మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు టాప్ మోడల్ XZ+లో. ఆల్రైట్, ఇంటీరియర్స్ చూడొచ్చు. ఈ 2025 టియాగోలో మనకి ఆల్ న్యూ ఇంటీరియర్స్ వస్తున్నాయి. డాష్ బోర్డ్లో కానీ అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ కానీ. సో చూసుకోవచ్చు మనకి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఫ్లాగ్షిప్ కార్స్ అనుకోండి, హ్యారియర్ అండ్ సఫారీ అనుకోవచ్చు. సో సేమ్ ఏదైతే మనం ఇన్ఫర్టైన్మెంట్ కానీ అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ సో అప్ టు డేట్ అయితే చేయడం జరిగింది. అండ్ మెయిన్ ఏంటంటే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు స్విఫ్ట్తో కంపేర్ చేస్తే దిస్ ఫీల్స్ లాట్ మోర్ ప్రీమియం. సో ఫస్ట్ మనం స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 2 స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి టిల్ట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది, టెలిస్కోపిక్ అయితే కాదు, విచ్ ఇస్ ఆబ్వియస్, చిన్న హ్యాచ్ బ్యాక్ కాబట్టి. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఈసారి ఏదైతే మనకి మిగతా టాటా కార్స్ ఉంటాయో ఇల్యూమినేటెడ్ లోగోతో వస్తుంది మనకి ఇల్యూమినేషన్. సో ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2 స్పోక్ యూనిట్ కాబట్టి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అండ్ ఇన్స్ట్రుమెంట్ టాగల్ చేయడానికి స్విచెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విషయానికి వస్తే చూసుకోవచ్చు మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చూసుకోవచ్చు మనకి డిజిటల్ టైల్స్ ఉన్నాయి. అండ్ సెంటర్లో ఏదైతే MID ఉంది కదా, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, సో ఇది చాలా పెద్దగా ఉంది అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో అక్యుములేట్ చేశారు. సో ఇక్కడ మనకి టైం, టెంపరేచర్, అదేవిధంగా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, డిజిటల్ స్పీడ్, యావరేజ్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, అదేవిధంగా ఫ్యూల్ ఎఫిషియన్సీ, ఫ్యూల్ గేజ్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఈ డిజిటల్ ఎలిమెంట్. సో అండ్ మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. సో మొత్తం ఏం కావాలో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఫీడ్ అయ్యి ఉంది. సో మీరు ట్రిప్ మీటర్ అది సెట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ఫంక్షన్స్ అన్నీ యాక్సెస్ చేయొచ్చు. ఇల్యూమినేషన్ సెట్టింగ్ ఉంది. సో బ్రైట్నెస్ అది ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేయడం జరుగుతుంది. మనకి దీంట్లోనే క్రూజ్ కంట్రోల్ స్విచెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. నా సెంటర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు అగైన్ జస్ట్ లైక్ అదర్ టాటా కార్స్ ఇక్కడ ఈసారి మనకి 10-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కాంపిటీషన్తో కంపేర్ చేస్తే మనకి 9-inch యూనిట్ అయితే వస్తుంది. లైక్ లెట్స్ సే ఫర్ స్విఫ్ట్ కానివ్వండి, దాంట్లో ఏంటంటే మనకి 9-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే వస్తుంది. బట్ ఈ టాటా టియాగోలో అయితే మనకి ఇక్కడ 10-inch యూనిట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. జస్ట్ లైక్ మిగతా కార్స్ ఏవైతే ఉన్నాయో మనకి హ్యారియర్ కానీ సఫారీ కానీ, సో సేమ్ యూనిట్ అనమాట. ఈ ఇన్ఫర్టైన్మెంట్ నుంచే మీరు AC కంట్రోల్స్ అది యాక్సెస్ చేయొచ్చు. అండ్ మిగతా ఫంక్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది ఈ టియాగో. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి క్లైమేట్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్కి వెళ్ళిపోతే ఇమేజ్ వ్యూయర్, మీడియా, పార్క్ అసిస్ట్ కూడా ఉంది. సో HD కెమెరా వస్తుంది మనకి ఈ టియాగోలో, మనకి రియర్ పార్కింగ్ కెమెరా ఏదైతే ఉందో. అండ్ దాంతోపాటు క్విక్ సెట్టింగ్స్ కానివ్వండి, సో కనెక్టివిటీ, డ్రైవర్ అసిస్టెన్స్, సో డిఫరెంట్ సెట్టింగ్స్ అన్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వస్తాయి మనకి. సో వెరీ ఈజీ టు యూజ్, ల్యాగ్ అన్నది ఏమి ఉండదు, బ్రైట్గా ఉంటుంది డిస్ప్లే అండ్ చాలా రెస్పాన్సివ్గా కూడా ఉంటుంది. దాన్ని ఫాలో చూసుకుంటే మనకి సెంట్రల్ AC వెన్స్ ఉన్నాయి, మొత్తం క్రోమ్ సరౌండ్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి టియాగో బ్యాడ్జింగ్ ఉంది. అండ్ మిగతా కార్ ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి. లైట్ స్విచెస్ కానీ అదేవిధంగా హజార్డ్ ల్యాంప్కి స్విచ్ ఉంది అండ్ లాక్ అండ్ అన్లాక్ స్విచ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి AC కంట్రోల్స్ ఉన్నాయి. సో ఈ టియాగోలో మనకి XZ+లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో రైట్ సైడ్ నాబ్తో ఏంటంటే మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ నాబ్తో మీరు బ్లోవర్ స్పీడ్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మిగతా AC ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 5 voltsది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 12 volts పవర్ సాకెట్. అండ్ ఇక్కడేమో మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అండ్ ఈవెన్ వాలెట్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్
గేర్ బాక్స్ విషయానికి వస్తే ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటోమేటిక్ వేరియంట్స్లో మనకి 5-స్పీడ్ AMT ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 3 డిఫరెంట్ సైజ్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడేమో మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, అండ్ ఇక్కడ చిన్న స్పేస్ ఉంది ఫోన్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి బాటిల్ హోల్డర్ ఉంది. అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి మాన్యువల్ డిమ్మింగ్ IRVM అండ్ సన్ వైజర్స్ చూసుకోవచ్చు. మనకి ప్యాసింజర్ సైడ్ అయితే మిర్రర్ వస్తుంది అండ్ డ్రైవర్ సైడ్ అయితే రాదు. అండ్ రీడింగ్ ల్యాంప్ విషయానికి వస్తే మనకి క్యాబిన్లో సెంటర్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టోరేజ్ స్పేస్ విషయానికి వస్తే ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మనకి గ్లో బాక్స్ అయితే వస్తుంది. ఇది కూలింగ్ ఫంక్షన్తో వస్తుంది. సో ఇట్స్ అ కూల్ గ్లో బాక్స్. అండ్ దాంతోపాటు స్పేస్ అయితే చూసుకోవచ్చు మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి సెపరేట్ షెల్ఫ్ కూడా ఉంది. సో డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్రాబ్ రైల్స్ అవి ఉన్నాయి. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే, చాలా ఫ్యూచరిస్టిక్గా అండ్ ప్రీమియంగా అనిపిస్తుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద రియర్ క్యాబిన్. సో చూసుకోవచ్చు మనకి రియర్ డోర్స్ కూడా బాగానే వైడ్గా ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పవర్ విండో స్విచెస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఎలిమెంట్ అయితే వస్తుంది ఆర్మ్రెస్ట్ దగ్గర. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, అదేవిధంగా ట్వీటర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి డోర్ బిన్స్ బాగానే ఉన్నాయి, వైడ్గా ఉన్నాయి. సో ఈజీగా 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది సైడ్కి. అండ్ పక్కన చూసుకోవచ్చు మనకి స్పీకర్ అయితే ఉంది. నా సీట్స్ విషయానికి వస్తే ఇక్కడ రియర్ సీట్స్కి మనకి హైడ్రస్బుల్ హెడ్రెస్ అయితే రావు. జస్ట్ ఏంటంటే మనకి ఫిక్స్ హెడ్రెస్ అయితే వస్తాయి. సెంటర్లో మనకి ఆబ్వియస్లీ చిన్న హ్యాష్ బ్యాక్ కాబట్టి మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అంటూ ఏమి ఉండదు. అండ్ సీట్ అపాల్స్ట్రీ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ ఫ్రంట్ చూపించినట్టుగానే ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తారు. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. ఆల్రైట్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఒకవేళ మీరు నా ఛానల్ కనుక ఫాలో అవుతుంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే సెట్ చేసుకుంటా. నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను నేను. సో నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా నేను సెట్ చేసుకోగా ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఇక్కడ స్పేస్ అది చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ అదేవిధంగా ఫుట్ రూమ్ కానీ డీసెంట్గానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది చిన్న హ్యాచ్ బ్యాక్ కాబట్టి సో మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ స్టిల్ ఇది స్పేషియస్గానే ఉంది. సో కంఫర్టబుల్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు కొంచెం ముందరికి స్లైడ్ అయ్యి కూడా కూర్చోవచ్చు. సో నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి సైడ్ మనకి గ్రాబ్ రైల్స్ వస్తాయి. సెంటర్లో మనకి పైన రీడింగ్ ల్యాంప్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మ్యాగజైన్ హోల్డర్స్ ఉన్నాయి. సో 2 different మ్యాగజైన్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ అదే మనకి ప్యాసింజర్ సైడ్ కూడా ఉన్నాయి. సో టోటల్ 4 pockets వచ్చాయి. సో ఇన్ కేస్ మీరు మ్యాగజైన్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ అది స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అయితే అలా ఉంటుంది. సెంటర్లో మనకి AC వెంట్స్ అవి రావు, ఎందుకంటే చిన్న హ్యాచ్ బ్యాక్ కాబట్టి సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సెంటర్లో. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, 3-point సీట్ బెల్ట్స్, ISOFIX మౌంట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్. అండ్ ఈ టాప్ మోడల్లో మనకి ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ కానీ అదేవిధంగా రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అండ్ రియర్ పార్కింగ్ కెమెరా లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్గా ఆనర్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ టియాగో XE వచ్చేసి మనకి 6,66,000 rupees ఆనర్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ ఈ టాప్ మోడల్ XZ ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి 9,33,000 rupees ఆనర్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆనర్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమేటిక్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.